మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ఈగల్ సంక్రాంతి సీజన్ పై ఎప్పుడో కర్చీఫ్ వేసింది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందన్న వార్తలు రావడం, వాటిని మేకర్స్ ఖండించడం కొద్ది రోజులుగా జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి ఈగల్ మూవీ వాయిదా వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ సంక్రాంతికి ఈగల్తో పాటు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా స్వామి రంగ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అయితే థ్రిల్లర్ జోనర్ రవితేజకు అంతగా కలిసిరాని జోనర్ కావడంతో మిగతా 4 సినిమాలతో పోలిస్తే ఈగల్పై పెద్దగా బజ్ లేదని, పైగా నాన్ థియేటికల్ బిజినెస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈగల్ వాయిదా పడడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సహితం వాయిదా ఖాయమని చెప్పినట్లు న్యూస్ వినిపిస్తుంది. కానీ మేకర్స్ మాత్రం మీ ప్రచారం మీది, మా ప్రచారం మాది అంటున్నారు. ఈగల్ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరోసారి విడుదలైన తేదీపై స్పష్టత ఇచ్చింది. మొండిబోతుబారి మాస్ విధ్వంసానికి సిద్ధంగా ఉండండి అంటూ ఈగల్ సినిమా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మరోసారి స్పష్టం చేసింది. అలాగే సెన్సార్ కూడా పూర్తయిందని, ఎటువంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ వచ్చిందని తెలిపింది. ఈగల్ వాయిదా అని వార్తలు రావడం, మేకర్స్ తగ్గేదేలే అనడం కొద్ది రోజులుగా జరుగుతూ వస్తున్న తతంగం. మరి దీనికి త్వరలోనే పులి స్టాప్ పడుతుందేమో చూడాలి.